నేటి రాశి ఫలాలు మకర రాశి వారు ఈరోజు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వశక్తితో కానీ విజయాలను సొంతం చేసుకోలేకపోతారు. కష్టే ఫలి అనే సూత్రం మీకు బాగా పనిచేస్తుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కాంట్రాక్టులు లభించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క నోటి దురుసుతనం వలన వివాదాలు కలిగే అవకాశం ఉంది, అవమానాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఆ ప్రయత్నాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు విదేశీయానం చేయకపోవడమే మీకు మంచిది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఇంట బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకును కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు నోరు జారడం వలన ఇబ్బంది పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు మీకు కలిసి రావు. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికర కాలమే అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నిరుద్యోగులు వారికి అవంతరాలనేవి ఎదురవుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆలస్యం జరగవచ్చు. నిర్ణయాలు తీసుకునే ముందు మరింత ఆలోచన చేయడం అనేది ముఖ్యం. ఆచితూచి వ్యవహరించండి, లేకపోతే లేనిపోని కష్టాలకు మీరు లోనయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బంధువులతో విభేదాలు నెలకొని ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇతరుల బాధ్యతలను సైతం మీద వేసుకొని పనిచేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కుప్పలకు పోయి తిప్పలు పడకండి. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి శ్రమాధిక్యం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక మహిళలకి కుటుంబ సమస్యలతో నిరాశ అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.